వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ వీడియోలో మనం మహేంద్ర సింగ్ ధోని కంబ్యాక్ గురించి తెలుసుకుందాం. అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని తాలూకా ఒక రికార్డ్ కూడా బ్రేక్ అయింది ఐపీఎల్లో, ఆ విషయం కూడా తెలుసుకుందాం. సో మా నిన్నటి మ్యాచ్ నెంబర్ 38, ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 38 ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్, ఈ రెండు జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో రింకు సింగ్ తాలూకా స్కోరు 83 రన్స్. ఈ 83 రన్స్ సో అన్బీటన్ 83 రన్స్. ఈ రన్స్ చేయడం ద్వారా మహేంద్ర సింగ్ ధోని రికార్డు బ్రేక్ అయింది. 15 ఏళ్ల క్రితం మహేంద్ర సింగ్ ధోని 6th పొజిషన్లో 6th బ్యాటర్గా వచ్చి ఒక 70 రన్స్ చేశాడు 40 బాల్స్లో. ఇప్పటిదాకా 15 ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా ఆ పొజిషన్లో వచ్చి అంతకన్నా ఎక్కువ రన్స్ చేసినటువంటి మరో బ్యాటర్ ఇప్పటిదాకా లేడు. రింకు సింగ్ రూపంలో ఆ బ్యాటర్ వచ్చి ధోని రికార్డును బ్రేక్ చేశాడు. రింకు సింగ్ 6th పొజిషన్లో వచ్చాడు, 6th బ్యాటర్గా వచ్చాడు. 51 బాల్స్లోనే 83 రన్స్ కొట్టాడు. మొదటి 40 బాల్స్లోనే 40 రన్స్ చేసిన రింకు సింగ్ తర్వాత ఒక 11 బాల్స్లోనే 43 రన్స్ చేశాడు. సో విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోని తాలూకా రికార్డ్ బ్రేక్ అయింది. సో దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది, మనం దాని గురించి చూద్దాం. కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకు సింగ్ broke MS Dhoni's 15-year-old record thanks to a brilliant knock against Lucknow Super Giants on Sunday. Rinku remained unbeaten on 83 of 51 balls with the help of 7 fours and 5 sixes. He stitched together a 62-run stand with Sunil Narine to take KKR's score past 150 run mark. Sunil Narine తో కలిపి మంచి భాగస్వామ్యం నెలకొల్పి కేకేఆర్ జట్టు తాలూకా స్కోర్ని 150 పరుగులు దాటించడంలో రింకు సింగ్ ప్రధాన పాత్ర పోషించాడు. 83 రన్స్ చేశాడు. సో వీళ్ళిద్దరు తాలూకా పార్ట్నర్షిప్ ఏదైంది, 62 రన్స్ పార్ట్నర్షిప్ ఉంది వీళ్ళిద్దరికి మధ్య. రింకుస్ 83 బికేమ్ ది హైయెస్ట్ స్కోర్ బై నెంబర్ 6 బ్యాటర్ ఇన్ ఐపీఎల్ మ్యాచ్లో 83 రన్స్ అనేది హైయెస్ట్ స్కోర్ బై నెంబర్ 6 బ్యాటర్. 6th బ్యాటర్ తాలూకా హైయెస్ట్ స్కోరు ఇప్పటి వరకు ధోని పేరిట ఉండేది, ఇప్పుడు మన రింకు సింగ్ పేరిట వచ్చింది. హీ షాటర్డ్ ది రికార్డ్ హెల్డ్ బై MS Dhoni. Dhoni had slammed an unbeaten 70 of 40 deliveries for Chennai Super Kings during an IPL match in 2011 against Royal Challengers of Bangalore. ఆర్సీబీ జట్టుతో 2011లో జరిగిన మ్యాచ్లో ధోని ఒక 40 బంతుల్లో 70 పరుగులు చేశాడు 6th బ్యాటర్గా. అది దాదాపుగా 15 సంవత్సరాల పాటు ఆ రికార్డ్ అలాగే స్టేబుల్గా ఉంది. ఆ రికార్డ్ని రింకు సింగ్ బ్రేక్ చేశాడు. సో అది దానికి సంబంధించి. అలాగే ధోని తాలూకా ఎంట్రీ ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటిదాకా ధోని ఒకసారి కూడా ఆడలేదు, బరిలో దిగలేదు. మనకి ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు. రీసెంట్గా ముంబైతో జరిగినటువంటి మ్యాచ్లో దిగుతాడు. అవతల వైపు రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకున్నాడు, రోహిత్ శర్మ వస్తాడని చెప్పి ఒకవైపు పుకార్లు వచ్చాయి. మరోవైపు మహేంద్ర సింగ్ ధోని అయితే ఫీల్డ్లో స్టేడియంలో దిగి ప్రాక్టీస్ కూడా చేశాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ కొంత చేశాడు, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఒక 40 మినిట్స్ పాటు ధోని అక్కడ స్టేడియంలో ఉండి ప్రాక్టీస్ చేశాడు. సో విజువల్స్ అన్ని బయటకు రావడంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ధోని ఆట చూసే అవకాశం కలుగుతుంది, ధోని వికెట్ల వెనకతల నుంచి ఎటువంటి అద్భుతాలు క్రియేట్ చేస్తాడు, క్షణాల వ్యవధిలోనే ప్రత్యర్థులు తన ముందు ఉన్నటువంటి బ్యాటర్స్ ఏమైనా పొరపాటున క్రీజ్ దాటి వెళ్తే క్షణాల్లోనే అవుట్ చేయడం అనేటువంటిది ధోని ప్రత్యేకత. అటువంటి స్టంపింగ్స్ అనేటువంటివి చూసి మనం చాలా కాలం అయింది. ధోని ఎప్పుడొస్తాడో అటువంటి మెరిపిస్తాడని చెప్పి కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. సో అటువంటి అవకాశం ఎప్పుడొస్తుంది అనేటువంటిది మనకి ఇంకా తెలియలేదు. అయితే దీనికి సంబంధించి మరి కాస్త లేట్ అయ్యే అవకాశం ఉందనేటువంటిది మనకు తెలుస్తుంది. హెడ్ కోచ్, సిఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కొన్ని విషయాలు చెప్పాడు, ఆ విషయాలను చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆన్ సండే said MS Dhoni's return to the ongoing IPL will be further delayed as he suffered a fresh calf injury during a warm-up game. వార్మప్ గేమ్లో మహేంద్ర సింగ్ ధోని మరొకసారి గాయపడ్డాడని స్టీఫెన్ ఫ్లెమింగ్ మనకు చెప్పాడు. సిఎస్కే హ్యావ్ ప్లేడ్ 8 matches this season without their former captain and Fleming said initially Dhoni was expected to recover within a couple of weeks. సో ఇప్పటిదాకా 8 మ్యాచ్లు జరిగాయి, ఇప్పటిదాకా ఒక మ్యాచ్లో కూడా ధోని ఆడలేదు. జస్ట్ కొద్దిగా త్వరగానే రికవరీ అవుతాడని చెప్పేసి అనుకున్నారు మొదట్లో. బట్ ది కాఫ్ ఇంజరీ అగ్రవేషన్ హ్యాస్ మ్యాండేటెడ్ ఏ మోర్ కాషియస్ రిహాబిలిటేషన్ ప్రాసెస్. గాయం తిరగబడడంతో మరికొంతకాలం విశ్రాంతి అవసరం, మరికొంతకాలం ఈ రిహాబిలిటేషన్ ప్రాసెస్ అనేది మరికొన్ని రోజుల పాటు రిహాబిలిటేషన్ ప్రాసెస్
జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. యా, హీఈస్ ప్రెటీ కీన్. ది కాఫ్ ఈజ్ టఫ్ వన్. ఇఫ్ హీ టేక్స్ ఆఫ్ అండ్ rips the cough again, then he will be gone, said Fleming in a post-match press meet. సో ఇటువంటి గాయం ఉన్న సందర్భంలో ఆడితే మళ్ళీ ఇంకా అగ్రివేట్ అవుతుంది, ఇంకా పరిస్థితులు ఇంకా కొద్దిగా క్లిష్టంగా మారుతాయి అనేటువంటిది ఫ్లెమింగ్ చెప్పాడు. సో వీ పుష్డ్ ఇట్ ఎర్లీ అండ్ దెన్ ఇన్ ఎ వార్మ్ అప్ గేమ్ he tweaked it again. It's my understanding. And since then, he has been just working hard to get some movement into it. But there was a setback. So it has taken longer than we thought. సో అనుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది అనేటువంటిది చాలా క్లియర్ కట్గా మనకి అర్థమైంది. సో ఈ వార్త, ఫ్లెమింగ్ చెప్పినటువంటి ఈ వార్త ధోని అభిమానులకి ఖచ్చితంగా నిరాశ కలిగించేది. బట్ లుక్, హీ ఈజ్ గైడ్ ఆన్ దిస్ వన్. ఫ్లెమింగ్ సెట్ ధోని ఈజ్ వర్కింగ్ క్లోజ్లీ విత్ ది టీమ్ ఫిజియోతో ధోని కలిసికట్టుగా కొన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. రికవర్ అవడానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రికవరీ అవడానికి ఫిజియోలతో కలిసి రిగరస్గా వర్క్ చేస్తున్నాడు అనేటువంటిది ఫ్లెమింగ్ చెప్పాడు. అండ్ హీఈస్ వర్కింగ్ హార్డ్ విత్ ది ఫిజియో అండ్ డూయింగ్ ఆల్ ది రిహాబిలిటేషన్ ప్రాసెస్లో చేయాల్సిన అన్ని పనులు కూడా ధోని చేస్తున్నాడు. అండ్ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది వర్డ్, బట్ ఆల్ ఐ కెన్ కీప్ సేయింగ్ అండ్ ఇట్స్ నాట్ మేకింగ్ లైట్ ఆఫ్ ఇట్, ప్రోగ్రెసింగ్ అండ్ డూయింగ్ ఎవ్రీథింగ్ హీ క్యాన్. With a 5-day break before the next fixture against Mumbai Indians here, CSK will continue to monitor Dhoni's recovery. సో మనకి మళ్ళీ CSK నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ ముంబైతో ఆడనుంది. ఒక 5 రోజుల గ్యాప్ ఉంది వాళ్ళ తాలూకా ప్రీవియస్ మ్యాచ్కి నెక్స్ట్ మ్యాచ్కి మధ్య ఒక 5 days గ్యాప్ ఉంది. ఈ 5 days గ్యాప్లో ధోని తాలూకా రికవరీ స్టేజ్ ఎలాగుంది, ఆడడానికి మళ్ళీ ఫిట్గా ఉన్నాడా లేదా అనేటువంటిది జడ్జ్ చేయడానికి మనకు ఈ టైం అయితే సరిపోతుంది. దో ఫ్లెమింగ్స్ అప్డేట్ సజెస్ట్ హిజ్ రిటర్న్ సీమ్స్ రిమోట్. సో ఈ విధంగా మనకి ఈ ఫ్లెమింగ్ చేసినటువంటి కామెంట్లు బట్టి అర్థమవుతుంది ఏంటంటే ధోని తాలూకా రాక మరింత ఆలస్యం అయ్యేటట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ధోని హ్యాస్ బీన్ రెగ్యులర్లీ అటెండింగ్ ట్రైనింగ్ సెషన్స్ బట్ హ్యాస్ లిమిటెడ్ హిమ్సెల్ఫ్ లార్జ్లీ టు త్రో డౌన్స్. హీ వాజ్ రీసెంట్లీ సీన్ డూయింగ్ వికెట్ కీపింగ్ డ్రిల్స్ అండ్ ఈజ్ ఫ్యూయల్డ్ టాక్ ఆఫ్ పాసిబుల్ రిటర్న్. వస్తాడేమో అని చాలామంది ఆశగా ఎదురు చూశారు, కానీ ఫ్లెమింగ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం అయితే ధోని రాక మరింత ఆలస్యం అయ్యేటట్టుగా కనిపిస్తుంది. సో ధోని అభిమానులకి ఇది మరింత నిరాశ కలిగించేటువంటి వార్త. సో దట్ ఈస్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.